ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు 2024 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలతో విస్తృతమైన సంక్షేమ అజెండానైతే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో సూపర్ 6 అమలు విషయంలో కూటమి ప్రభుత్వం వెనకబడిందా అంటే అవునని అంటూనే కొన్ని రాజకీయ వర్గాలు. అసలు సూపర్ 6 అమలు విషయంలో ఎన్ని అమలయ్యాయి, ఎన్ని అమలు కాలేదని మనం చూసుకున్నట్టయితే కొన్ని మాత్రమే అమలయ్యాయి. అందులో భాగంగా ఒకటి గ్యాస్ సిలిండర్, ఒకటి తల్లికి వందనం, ఒకటి. ఇవి తప్ప ఏమి అమలు కాలేదని అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగా మెయిన్గా నిరుద్యోగ వృత్తి, యువతకు నిరుద్యోగ వృత్తి చాలా ఉంది. సో అది కూడా అమలు చేస్తామని చెప్పారు కానీ అమలు చేయలేదు. ఇంకొకటి ఉచిత బస్సు ప్రయాణం. ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తామని ప్రకటించారు కానీ ఇప్పటివరకు అయితే అమలు చేయలేదు. సో ఇందులో భాగంగా గతంలో మనం చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి మనకి సంవత్సరం కావస్తుంది. కానీ ఇప్పటి వరకు సూపర్ 6 చేయకపోవడానికి కారణాలు ఏంటి అని మనం చూసుకున్నట్టయితే గతంలో మనం ఏదైతే వైసీపీ ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసిందో అదే మొదటి రీజన్గా మనకైతే చూపిస్తున్నారు అనమాట. అప్పుల పాలు అయిపోయింది రాష్ట్రం అనేది. సో అందువల్ల లేట్ అయిపోతున్నాయి, అన్ని పథకాలన్నీ లేట్ అయిపోతున్నాయని అయితే చెప్పడం అయితే జరుగుతుంది ప్రభుత్వం. కానీ ప్రజల మటుకి ఇప్పటి వరకు ఇచ్చిన హామీ ఏది కూడా నెరవేర్చట్లేదు. గత ప్రభుత్వం అలానే చేసింది, ఇప్పుడు ప్రభుత్వం కూడా అలానే చేస్తుంది అని అయితే ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సో మనం ఉచిత బస్సు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అని చెప్పేసి చంద్రబాబు అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇందులో కూడా మహిళలకు మాత్రం 0 టికెట్ అయితే ఎక్కడికైనా 0 టికెట్ ఇస్తామని కూడా స్పష్టమైతే చేశారు. సో ఇందులో కూడా ఇంకో లిటిగేషన్ అయితే పెట్టారు. మనకి తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల్లో మనం చూసుకున్నట్టయితే రాష్ట్రం మొత్తము ఉచిత బస్సు ప్రయాణమే, అంటే రాష్ట్రం మొత్తం ఎక్కడికైనా ఉచితంగానే తిరగొచ్చు అని చెప్పేసి అక్కడ ప్రకటించడం అయితే జరుగుతుంది. బట్ కానీ ఏపీలో మాత్రము జిల్లా వారీగా పెట్టారు. ఎందుకు అని ప్రజలైతే ప్రశ్నిస్తున్నారు అనమాట. సో మరి అది ఇవ్వాలా ఇవ్వకూడదా అన్నట్టయితే ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు ఇచ్చారు కదా, మేము కూడా ఏదో ఒకటి ఇద్దాంలే అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఎందుకంటే హామీ ఇచ్చాం కాబట్టి ఇవ్వాలి కదా అన్నట్టయితే ఉంది. సో ఇక్కడైతే స్పష్టంగా అర్థమవుతుందని ప్రజలు అయితే అభిప్రాయపడుతున్నారు. అండ్ ఇందులో అయితే ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు, బాగానే ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇందులో అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంది. సో అడ్వాంటేజ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మహిళలు ఎవరైతే ఇండిపెండెంట్గా వచ్చి జాబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందని అయితే తెలుస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఖర్చులు కూడా తగ్గుతాయి అని అయితే తెలుస్తుంది. అండ్ యువతకు కూడా, అంటే ఎవరైతే యువతలు వచ్చి పీజీలో ఉంటా చిన్న చిన్న జాబులు చేసుకున్న వాళ్ళకు కూడా ఈ బస్సు ప్రయాణం అనేది, అంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉపయోగపడుతుందని తెలుస్తుంది. అయితే డిసడ్వాంటేజ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే డిసడ్వాంటేజ్ అయితే చాలా ఉంది. ఎందుకంటే రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది, ఇంకా అప్పుల పాలు అయిపోతుంది. ఎందుకంటే కొంతమంది మహిళలు అంటే తిరగాలి కదా, ఏదో మనకి పెట్టారు కదా అన్నట్టు తిరిగేస్తారు, అక్కడ అప్పుల పాలు అయిపోతుంది. అండ్ అలానే ఆర్టీసీ కూడా చాలా దెబ్బ పడిద్ది అని అయితే తెలుస్తుంది అనమాట. అండ్ ఇది ఈ మొత్తం అంశం మీద మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు అంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు అనే కాదు కూటమి ప్రభుత్వం ఏదో ఒక హామీ ఇచ్చారు కదా చెయ్యాలి అన్నట్టుగా చేస్తున్నట్టయితే ప్రజలైతే డెఫినెట్గా అభిప్రాయపడుతున్నారు. సో చూద్దాం అసలు అమలు చేస్తారా చెయ్యరా, ఇంకా ఇది కూడా సరిగ్గా చేస్తారా చేయరా అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తున్నానండి నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.